హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనే ఉద్యోగ విరమణ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని మినహాయించి దీనిలో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం కూడా అందిస్తుంది. తద్వారా ఆ ఉద్యోగి విరమణ సమయానికి పెద్ద మొత్తం పోగవుతుంది. అతడి భవిష్యత్తు జీవితానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. అయితే అనుకోని సందర్భంలో ఆ ఉద్యోగి మరణిస్తే అతడి కుటుంబానికి అండగా ఉండడం కోసం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ కూడా దానిలో కలిసే ఉంటుంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈడీఎల్ఐ పథకంలో నూతన మార్పులు తీసుకువచ్చారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం ఈ ఏడాది ఫిబ్రవరి 25న జరిగింది. ఈ సందర్భంగా ఈడీఎల్ఐ పథకంలో కొన్ని మార్పులను ప్రకటించారు. కార్మికుడు లేదా ఉద్యోగి మరణించినప్పుడు అతడి కుటుంబ సభ్యులకు మరింత ప్రయోజనం కలిగించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. తద్వారా వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఈపీఎఫ్ పథకంలో సభ్యుడిగా చేరి ఏడాదిలోపు మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించారు. దీని ద్వారా కొత్తగా పథకంలో చేరిన సభ్యుడు ఏడాదిలో మరణిస్తే అతడి కుటుంబానికి ఈడీఎల్ఐ ప్రయోజనాన్ని వర్తింపజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి 50,000 రూపాయల సాయం అందుతుంది. దీనివల్ల ఏటా సుమారు 5,000 కంటే ఎక్కువ కుటుంబాలకు ఉపయోగం కలుగుతుంది. నిబంధన సడలింపు. ఈఎల్డీఐ పథకం ప్రయోజనాలను పొందడానికి గతంలో నిబంధనలు కొంచెం కఠినతరంగా ఉండేవి. చందా చెల్లించని కాలం తర్వాత ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే క్లెయిమ్ను తిరస్కరించేవారు. వీటిని యాక్టివ్ సర్వీస్ విలువల జరిగినట్టు నిర్ధారణ చేసేవారు. దీనివల్ల కుటుంబాలు ఈఎల్డీఐ స్కీమ్ ద్వారా 2.5 లక్షల రూపాయలు గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు ప్రయోజనం పొందలేకపోయేవారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నిబంధనలను సడలించారు. దాని ప్రకారం ఈపీఎఫ్ సభ్యుడు తన